కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. వారం వారం వెలువడే సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి నవలా హృదయం శీర్షికలో ఈనాటి నవలా హృదయం పిలకా గణపతి శాస్త్రి గారి నవల విశాల నేత్రాలు. పిలకా గణపతి శాస్త్రి ఫిబ్రవరి 1911లో కట్టుంగ గ్రామం, తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. సంస్కృత ఆంగ్లోపాధ్యాయులు, కవి, అనువాదకుడు మరియు సంపాదకుడు. ప్రాచీన గాథాలహరి పేరిట 5 కథా సంపుటాలు వెలువరించారు. కాశ్మీర పట్టమహిషి వీరి మరో ప్రముఖ నవల. 3 జనవరి 1983న మరణించారు. రాజా రామ్మోహన్ రావు గారి నవలా హృదయం పిలకా గణపతి శాస్త్రి విశాల నేత్రాలు గురించి. 1960 దశకం తెలుగు వార మాసపత్రికలకి బంగారు కాలం. అద్భుతమైన కథలు, మంచి వ్యాసాలు, చక్కటి బొమ్మలు, ఉగాది, దీపావళి ప్రత్యేక సంచికలు, సాహితీ వాతావరణం ఎంతో ఉత్తేజంగా ఉండేది. సాహిత్యానికి పరిమళం అద్దినట్టు ప్రత్యేక సంచికలకి ఆంధ్ర సచిత్ర వారపత్రిక వారు కునేగా మరికొళందు అత్తరు అద్దేవారు. నవలలు ధారావాహికలుగా ఆదరం పెంపొందించుకుంటున్న కాలం అది. ఆ కాలంలో ధారావాహికంగా ఆంధ్రపత్రికలో ప్రచురింపబడిందే విశాల నేత్రాలు నవల. రచన పిలకా గణపతి శాస్త్రి గారు, బొమ్మలు బాపు. ఆ నవల కోసం వారం వారం పాఠకులు ఎంతగా ఎదురు చూసేవారో అంతగానూ ఆ వారం బాపు ఏ బొమ్మ వేసుంటారో అని ఎదురు చూసేవారు. ఈ బాపుగారి బొమ్మలకి అంత ప్రాచుర్యం లభించటమే కాదు, రచనలకి బొమ్మల ఆవశ్యకతని ప్రత్యేకంగా నిరూపించిన నవల విశాల నేత్రాలు. మాటలలో పిలకా గణపతి శాస్త్రి గారు కూర్చిన అనేక రకాల వర్ణనల్ని, సౌందర్య వివరాల్ని అద్భుతంగా బాపుగారు చిత్రీకరించి ప్రాణప్రతిష్ఠ చేశారు. వైష్ణవ భక్తికి, సంప్రదాయానికి సంబంధించిన వస్తువు విశాల నేత్రాలు నవలది. కథాకాలం క్రీస్తు శకం 11వ శతాబ్దం. కథకి నాయికా నాయకులు హేమసుందరి, రంగనాయకులు. కానీ కథకి ఆయువు పట్టు శ్రీ మద్రానుమానుజ యతీంద్రులు. హేమసుందరి విశాల నేత్రాల సోయగంతో ఆరంభమైన నవల ఎంతో రసవత్తరంగా శ్రీరంగనాథుని విశాల నేత్రాల సౌందర్యం వరకు నడిచి ఎంతో గాఢమైన విషయాన్ని సుబోధకం చేస్తుంది. రంగనాయకుడిది నిచులాపురం, కాంచీపురాధిపతుల పాలనలో ఉన్న ప్రాంతం. అతని తండ్రి వెంకటనాయుడు, తల్లి లక్ష్మీదేవమ్మ. తండ్రి ఊరి పొలిమేరల్లో నివాసం ఉంటూ వ్యవసాయం మీద గౌరవంగా బతకటమే కాదు, పరిసరాల్లో ఉత్తముడని పేరు పొందాడు. రంగనాయకుని సోదరులు తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నారు. సంతానం అందరిలోకి గారాబు పుత్రుడవటం వల్ల రంగనాయకుని ధోరణి వేరుగా మారింది. అతనికి సాముగరిడీలంటే అమిత అభిమానం. వాటి వల్ల అతని శరీరం దృఢంగా, తీరుగా రూపుదిద్దుకుంది. సహజంగా అందగాడైన అతనికి ఈ తీరైన దేహం మరింత అందాన్నిచ్చింది. నిచుళాపురంలో పేరెన్నికగన్న వేశ్య శృంగారమంజరి. ఆమెకు 2 కుమార్తెలు, మాణిక్యవల్లి, హేమసుందరి. ఇద్దరూ అమిత సౌందర్యవంతులే అయినా హేమసుందరి అందానికి ఆమె అతి విశాల నేత్రాలు అదనపు ఆకర్షణ. నిచుళాపురంలోనే కాదు, చుట్టుపక్కల ఎక్కడా ఆమెతో సరిపోల్చదగిన సౌందర్యవతి లేదు. అటువంటి రంగనాయకుడు, హేమసుందరి పరస్పరం గాఢంగా ప్రేమించుకున్నారు. హేమసుందరిని ఏ మహారాజు స్థాయి మగాడికో అప్పజెప్పి విపరీతంగా ధనం సంపాదించాలన్నది శృంగారమంజరి తహతహ. సంప్రదాయ కుటుంబంలో పద్ధతిగా
రంగనాయకునికి పెళ్లి చెయ్యాలని తల్లిదండ్రుల ఉద్దేశం. ఈ మనస్థితుల్ని ప్రతిబింబించేటట్టు నవల ఆరంభమవుతుంది. నిశరాత్రి సమయంలో కావలివారి కన్నుగప్పి శృంగారమంజరి భవన ఆవరణలో చొరబడతాడు రంగనాయకుడు. హేమసుందరి గదికి దగ్గరలోని చెట్టు ఎక్కి గుబురులో దాక్కొంటాడు. అతని రాక తెలిసి హేమసుందరి గవాక్షం దగ్గరికి రాగానే అమిత తమకంతో అక్కడికి చెట్టు మించి గెంతుతాడు రంగనాయకుడు. గాలిలో వేళ్లాడుతున్నట్టు ఒక్క క్షణం దొరికిన సమయంలో ఆమె విశాల నేత్రాలని ముద్దాడతాడు. ఈలోగా కావలివారి కంటబడటంతో నానా రభస అవుతుంది. వారందర్నీ తన్ని బయటపడతాడు. చీకటి వల్ల, ఒంటికి రాసుకున్న నల్లటి రంగు వల్ల వారెవరికీ రంగనాయకుడు ఆనవాలు తెలియకపోయినా ఈ వ్యవహారాన్ని ఆరా తీయటానికి ఈ సంఘటన మూల కారణమవుతుంది. ఇంతటి సాహసంలోనూ రంగనాయకునికి హేమసుందరి విశాల నయనాల పట్ల ఉన్న ఆరాధన అద్వితీయం అనిపిస్తుంది. అతనికి ఊహలో, కోరికలో, ప్రేమలో అన్నింటా ఆ విశాల నేత్రాలే. మాణిక్యవల్లి ఉంపుడుగాడు ధనవంతుడు తిరుమలరెడ్డి కన్ను హేమసుందరి మీద ఉంది. ఆమెను ఎలాగైనా పొందాలన్నది అతని కాంక్ష. అంత సాహసంగా వచ్చింది మామూలు దొంగ కాదని, హేమసుందరి గురించే అని అతని అనుమానం. తిరుమలరెడ్డి మోజు హేమసుందరి మీద ఉందని గ్రహించి ఈసుతో రగిలిపోతున్న మాణిక్యవల్లి వేశ్యాజానతనంతో చెల్లెలి దగ్గర నుంచి వచ్చింది రంగనాయకుడేనన్న రహస్యం గ్రహించి తిరుమలరెడ్డికి చేరవేసింది. తిరుమలరెడ్డి హేమసుందరి ప్రేమ వ్యవహారం తెలిసి మనసు మార్చుకుంటాడని ఆశించింది. కాని తిరుమలరెడ్డి తన పనివాడు, బలిష్ఠుడు అయిన సింహాచలంతో దొంగదెబ్బ తీయించి రంగనాయకుని ఒళ్ళు హోనం చేయించాడు. దైవికమేమో వీరి ఎవ్వరి ఆలోచనలు వారనుకున్న ఫలితాన్నివ్వలేదు సరికదా. రంగనాయకుడు, హేమసుందరి ఓ పథకం ప్రకారం నిచులాపురం వదిలి పారిపోవటానికి దోహదపడ్డాయి. ఎంతో చాకచక్యంగా ఎవరికీ దొరకకుండా వీరిద్దరూ 25 కోసుల దూరం ప్రయాణం చేసి కావేరి దాటి ఆవలవేపునున్న శ్రీరంగం సురక్షితంగా చేరారు. అక్కడ ఓ చక్కటి భవంతి అద్దెకు తీసుకుని హేమసుందరితో కలిసి నివాసం ఏర్పాటు చేసుకున్నాడు రంగనాయకుడు. ఇద్దరూ ఎందుకైనా మంచిదని ధనుర్దాసు, హేమాంబ అని కొత్త పేర్లు పెట్టుకున్నారు. 10 ఏళ్ల క్రితం ధనుర్దాసు అన్న పేరుతో దూరదర్శన్ వారు ఈ కథని చిత్రీకరించి ప్రసారం చేశారు. ఇంతవరకు ఒక దొంగ, ఒక వేశ్యాపుత్రికల మోహగాథగా నడుస్తున్నట్టు కనబడే విశాల నేత్రాలు నవలలోని గాఢత ఇక్కడి నుంచే ఆరంభమవుతుంది. రక్తి భక్తిగా, భక్తి ముక్తిగా రూపాంతరం చెందే చక్కటి గమనం ఇక్కడి నుంచే మొదలు. అడ్డంకులన్నీ అధిగమించి శ్రీరంగం క్షేమంగా చేరటం దైవం రంగనాథుని కృపేనని భావించిన రంగనాయకుడు ఓ విచిత్రమైన మొక్కు మొక్కుకున్నాడు. హేమసుందరి నేత్రాలంత విశాల బంగారు నేత్రాలు, ఆమె పెట్టుకునేంత బంగారు బొట్టు చేయించి స్వామికి సమర్పిస్తాననుకున్నాడు. అది విన్న హేమసుందరి ముక్కున వేలు వేసుకుంది. మొక్కే విచిత్రమైతే చేయించిన వాటిని హేమసుందరి కొలతలతో సరిపోయాయో లేదో పెట్టి పరీక్షించటం మరో చోద్యం. ఇలా తన మీద ఉంచి మలినమైన వాటిని స్వామికి సమర్పించటం తప్పు కాదు అని ప్రశ్నించింది హేమసుందరి. ఆ ప్రశ్నతో కొంత అనుమానం కలిగినా కొలతలు తీసుకోవటం తప్పేం కాదులే అని సరిపెట్టుకున్నాడు రంగనాయకుడు. హేమసుందరితో కలిసి రంగనాథునికి ఎంతో భక్తి ప్రపత్తులతో వాటిని సమర్పించి తమ గోత్రనామాలతో జరిగిన అర్చననే వివాహంగా భావించి అమితానందంతో దేవళం నుంచి తిరుగు ప్రయాణం అయ్యాడు రంగనాయకుడు. అసలే అమితానందంగా ఉంది. దానికి తోడు ఆ రోజు హేమసుందరి సౌందర్యం, అలంకరణ కన్ను చెదరగొడుతున్నాయి. చిరు ఎండ ఆమె మీద పడి బంగారం మెరుపులు చిందిస్తోంది. ఎండకి కందుతున్న ఆమెని సంరక్షించేందుకు పట్టుగొడుగుతో రంగనాయకుడు ఆరాటపడుతున్నాడు. ఆమె సిగ్గుపడుతూ వారిస్తోంది. ఈ సుందర దృశ్యాన్ని శ్రీరంగవాసులందరూ మైమరిచి చూస్తున్నారు.
అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీ మద్రామానుజ యతి రంగనాయకుని చూశారు. ప్రసన్న దృక్కులతో 1-2 రంగనాయకుని వీక్షించారు. ఆయన చూపులే ఆశ్చర్యమైతే ఆ తర్వాత రామానుజ మఠం నుంచి అంతేవాసి దాశరథి రంగనాయకుని ఇంటికి వచ్చి స్వామి రమ్మంటున్నారని చెప్పటం అత్యంత ఆశ్చర్యం. స్వామి ఎందుకు రమ్మన్నారో తెలియక హేమసుందరి రంగనాయకులు కంగారు పడ్డారు. రాచబాటలో వారి ప్రవర్తనకి కినుక వహించి మందలించటానికి అయి ఉంటుందని మఠానికి వెళ్లటం ఆ రోజుకి తప్పించుకున్నాడు రంగనాయకుడు. అంతేకాక అప్పటికే ఊరిలో వీరి సమాచారం చాలామందికి తెలిసిందని, తామిద్దరూ భార్యాభర్తలు కాకపోవటమే కాక హేమసుందరి వేశ్యాంగన అని స్వామికి తెలిసి వెంటనే ఆమెని వదిలేయమని ఆదేశిస్తారని రంగనాయకుడు చాలా ఆందోళన పడ్డాడు. మరునాడు మళ్లీ దాశరథి వస్తాడని మద్యపానశాలలో తాగుతూ చాలాసేపు గడిపి ఎంతో ఆలస్యంగా ఇల్లు చేరాడు. దాశరథి అప్పటికీ వేచి ఉండటం వల్ల తప్పనిసరిగా మఠానికి వెళ్ళాడు. రంగనాయకుడు ఊహించినదొకటి, జరిగింది మరొకటి. రామానుజుల వారు ఎంతో ప్రేమగా రంగనాయకుని పలకరించారు. ఎవరూ సమర్పించని విశేష కానుకలు, విశాల నేత్రాలు, బొట్టు రంగనాథస్వామికి అతను సమర్పించినందుకు అభినందించారు. రంగనాయకుడు ఆ కనులను, బొట్టును ముందు హేమసుందరికి అలంకరించి కొలతలు చూసిన వైనం చెప్పి తన అపరాధాన్ని క్షమించమని వేడుకొన్నాడు. ఎవరు మొక్కుకున్న పద్ధతిలో వారు రంగనాథస్వామిని సేవిస్తారు, అందులో దోషమేమీ లేదని రామానుజుల వారు చెప్పటంతో రంగనాయకుడికి కొండంత భారం దిగిపోయినట్లయింది. ఆ తరువాతి సంభాషణలో హేమసుందరి విశాల నయనాల గురించి మక్కువగా, అంతటి సొగసైన నేత్రాలు వేరెవరికీ ఉండవన్నాడు. దానికి స్వామి, ఇంతకు మునుపు నీవు ఎన్నడూ కనివిని ఎరుగనంతటి పెద్ద కన్నులున్నాయి సుమా, కావాలనుకుంటే అవి నీకొకసారి చూపించగలను, ఏమంటావు అన్నారు. ఎవరి కన్నులై ఉంటాయా అన్న మీమాంసలో పడ్డా వెంటనే తన అవసరం గుర్తొచ్చి ఆలయంలో సాముగరిడీల ప్రదర్శన కొలువు కోసం ధర్మాధికారి చుట్టూ తను తిరగడం వివరించాడు. యతీంద్రులు మరోసారి ప్రయత్నం చెయ్యమన్నాడు. విషయం సాముగరిడీల మీదకి మళ్ళింది. యతీంద్రులకి వాటి విషయంగా ఉన్న పరిజ్ఞానం రంగనాయకుని ఆశ్చర్యపరిచింది. రంగనాయకుడు సెలవు తీసుకుని వచ్చే ముందు ఆశ్రమానికి తప్పనిసరిగా వస్తుండమని చెప్పారు యతీంద్రులు. వచ్చి రంగనాయకుడు సాముగరిడీ విద్యని ప్రదర్శించమన్నారు. రామానుజుల శిష్యులకి అంతా విచిత్రంగా ఉంది. ఎవరి పట్ల అంతగా కనిపించిన యతీంద్రుల కృపాకటాక్షం రంగనాయకుడి లాంటి వ్యక్తికి దక్కటం కొంత అసూయ కలిగించింది. ఆ తర్వాత రంగనాయకుడికి ఆలయ కొలువు దొరికింది. జీవనాసరాలకి తను, హేమ కలిసి ఆ నగరాన కాలక్షేపం జరపటానికి అప్పుడు ఆ కొలువు, జీతం తప్పనిసరి. ఇదంతా యతీంద్రుల దయగానే భావించాడు రంగనాయకుడు. ఆ తర్వాత వారి ద్వారా శ్రీరంగనాథుని అద్భుత విశాల నయనాల అపూర్వ దర్శనం సాక్షాత్కరించింది. మఠానికి అతని రాకపోకలు పెరిగాయి. తాగుడులాంటి దురభ్యాసాలు అడుగంటిపోయాయి. చివరికి యతీంద్రుల సమక్షంలో అతనికి లభించిన అనిర్వచనీయ అనుభూతి హేమసుందరి సాంగత్యాన్నే మించిపోయింది. అస్తమానం మఠానికి వెళ్ళిపోతూ తనని అలక్ష్యం చేస్తున్నాడని హేమసుందరి రంగనాయకుడితో ఘర్షణ పడింది. చివరికి మరో దారి లేక మఠానికి వెళ్ళి యతీంద్రులకి విన్నవించుకుంది. అతను చోరుడు, తాగుబోతూ, ఆమె వేశ్య. వీరు తరచుగా పవిత్ర మఠానికి రావటం రామానుజుల వారు వారిని మిక్కిలిగా ఆదరించటం సనాతన ధర్మపరాయణులైన భక్తులకి కోపకారణమైంది. సంపన్నమైన భక్తుల రాక తగ్గటంతో మఠం ఆదాయం బాగా క్షీణించి అన్నప్రసాదాలకే లోటు వచ్చింది. యతీంద్రులకి శిష్యులకి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. రంగనాయకుడా మఠమా అన్న పరిస్థితిని యతీంద్రులకి తీసుకొచ్చారు భక్తులు. ఆయన రంగనాయకునికి కాక మఠాన్నే వదిలేయటం అందరికీ అచ్చెరువైంది. చివరికి తన వారి కోరిక మన్నించి రంగనాయకుడు హేమసుందరిల పూర్వజన్మ సుకృతం వివరించి యతీంద్రులు తిరిగి మఠానికి రావటం
రంగనాయకుడు మఠం కోశాధికారిగా బాధ్యత స్వీకరించటం, దానికి అందరూ సంతోషించటం నవల ముగింపు. ఎంతో లలితమైన కథావస్తువుతో, ఆ కాలానికి తగినట్టు ప్రత్యేక రచనతో పిలక గణపతి శాస్త్రి గారి విశాల నేత్రాలు తీర్చిదిద్దటమే కాదు, ఎందరెందరో పాఠకుల చేత విడవకుండా చదివించగలిగారు. ఒక వేశ్య మరొక చోరుడు ఆధారంగా విశాల నేత్రాలన్న ప్రత్యేక విషయంతో మోహం, ప్రేమ, ఆరాధన, చివరికి గొప్ప ఏకాగ్రత, దైవానుగ్రహాన్ని ఎలా సమకూర్చిపెట్టిందో, వారిని విశిష్ట వ్యక్తులుగా ఎలా తీర్చిదిద్దిందో అద్భుతంగా చిత్రించారు. అతిలోకమైన ప్రేమానుబంధం వల్లనే వారిద్దరికీ అనాయాసంగా అష్టాక్షరీ మంత్రోపదేశం లభించింది. మల్ల విద్యపై అనితర సాధారణమైన ఏకాగ్రత కూడా అతనికెంతో తోడ్పడింది అని యతీంద్రులు అనటం ఈ నవలలో కీలకాంశం. ఇది ఎక్కువ, ఆ పని తక్కువ అన్న భేదం కాదు. నమ్మటం, నిస్వార్థంగా మమేకం అవటం, చెదరని ఏకాగ్రత సాధనకి కీలకం అన్నది సందేశం. వైష్ణవ భక్తి సముపార్జనకి ప్రేమ, రక్తి మార్గాలు నిషిద్ధం కావని, దైవకృపకి ఏదీ అనుచితం కాదని చిత్రించటం విశాల నేత్రాలు ప్రత్యేకతల్లో ఒకటి. రచనాపరంగా పిలక గణపతి శాస్త్రి గారు కొన్ని ప్రత్యేక పద్ధతులు అవలంబించారు. పాఠకులకి తిరిగి చెప్పాలనుకున్న అంశాలను అంతకు ముందే జరిగిపోయినా తిరిగి ప్రస్తావించారు. అలాగే నవలలోని వర్ణనలు చాలా చోట్ల వాతావరణ విశదీకరణకే కాక పాత్రల మనస్థితిని తెలిపేలా తదనుగుణంగా తీర్చిదిద్దారు. 1911లో తూర్పుగోదావరి జిల్లాలో పుట్టిన పిలక గణపతి శాస్త్రి సంస్కృతాంధ్ర, ఆంగ్ల భాషలు క్షుణ్ణంగా చదివారు. కొంతకాలం ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, ఆ తర్వాత మద్రాసు నుండి వెలువడే ఆంధ్రశిల్పి పత్రికకు సంపాదకులుగాను, అనంతరం ఆంధ్రపత్రికలోనూ, ఆ తర్వాత ఆంధ్రప్రభలోనూ సహాయ సంపాదకులుగానూ పనిచేశారు. వీరిదే మరో ప్రముఖమైన నవల కాశ్మీర పట్టమహిషి. మహాభారత వచన రచనతో గణపతి శాస్త్రి గారు ఆంధ్రదేశమంతా సుపరిచితులైనారు. అప్పటికీ ఇప్పటికీ హాయిగా చదువుకోగలిగిన నవల విశాల నేత్రాలు. అదండి ఈనాటి నవలా హృదయం. శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారు రాసిన పిలక గణపతి శాస్త్రి గారి నవల విశాల నేత్రాలు గురించి. ఈ వ్యాసం 2008 జూలైలో తెలుగునాడి మాసపత్రికలో ప్రచురింపబడింది. ఈ వారం నవలా హృదయం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం మరో మంచి నవలా హృదయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు.